వీటికి షార్ట్ కట్లో మనం ఏఎం అని కూడా అంటాం. గాట్ ఇట్? సో తెలుసు కదా అర్థమెటిక్ మీన్ అంటే ఒక్కరికి ఎంత తీసుకుంటారు. మీ మమ్మీ చెప్పింది కదా, ఒక్కరికి హాఫ్ గ్లాస్ అన్నట్టు. మనము ఇచ్చిన దాంట్లో ఏదైనా కానీ ఒక హాఫ్ గ్లాస్ అంటే ఒక్కరికి ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం అన్నట్టు. సో మనకి ఇక్కడ ప్రతిసారి మనకు ఒక సిచ్యువేషన్ ఇవ్వరు, రైస్ అని అవన్నీ ఏమి ఇవ్వరు, జస్ట్ నెంబర్స్ ఇస్తారు. నెంబర్స్ ఏది ఇచ్చినా క్వశ్చన్లను మీకు ఏది ఇచ్చినా కానీ వాటన్నిటిని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్స్ అంటాము. అర్థమవుతుందా? సో ఒకవేళ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 30 ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో 30 కంటే లెస్ దాన్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకోవాలి. మనకి ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు కదా, ఏంటిది ప్రైమ్ నెంబర్ అంటే? ఇవే అని తెలుసు. ప్రైమ్ నెంబర్ అంటే అసలు మీకు డెఫినేషన్ ఏంటిది? అది ఎన్ని టేబుల్స్లో పోతుంది? ఓన్లీ 1 టేబుల్లో పోతుంది, దాని టేబుల్లో పోతుంది, వేరే టేబుల్స్లలో పోదు. అంటే వేరే టేబుల్స్లో రాదన్నట్టు. అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే మనకి ఎన్ని అన్నాడు? 30 కంటే లెస్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవన్నీ రాసుకున్నాం. వీటికి యావరేజ్ మెయిన్ ఫైండ్ అవుట్ చేయమంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి మనకి ఏంటంటే ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ 2 నుంచి 29 ఉన్నప్పుడు కూడా ఒక్క ప్రైమ్ నెంబర్ యావరేజ్ వాల్యూ ఎంత అన్నట్టు. అంటే ఎంత మనకు చేసేస్తే 12.9. అంటే ఒక్క ప్రైమ్ నెంబర్ యావరేజ్ వాల్యూ 12.9 అన్నట్టు. అంటే మీ ఇంట్లో మీకు నలుగురికి 2 గ్లాసెస్ వండినప్పటికీ ఒక్కరు ఎంత తీసుకుంటారు అంటే హాఫ్ గ్లాస్ చెప్పారు కదా, అది జస్ట్ ఫుడ్ కాబట్టి అట్లా. మరి ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే ఈ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేయాలి. అర్థమైందా మీకు? కాన్సెప్ట్ అర్థమైందా? సో ఇదైనా అంతే. నెక్స్ట్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో 10 ఆడ్ నెంబర్స్ రాసుకున్నాము, ఇలా చేసినాం. ఆన్సర్ ఎంత వచ్చింది? 10. అంటే ఇక్కడ నీకు 1 to 19 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా ఒక్క ఆడ్ నెంబర్ యావరేజ్ వాల్యూ ఎంత అంటే 10 అన్నట్టు. గాట్ ఇట్? ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా? ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పాలా? సో ఓకేనా? సో మీకు ఇక్కడ ఎందుకు ఇక్కడ 10 ఎందుకు తీసుకుంటా అంటే మీకు ఇంతకుముందు ఏంటి ఫుడ్లో 4 మెంబర్స్ అన్నాం కదా, ఒక 2 గ్లాసెస్ 4 మెంబర్స్ కాబట్టి బై 4 వేసుకుంటాం. అంటే 2/4 అంటే క్యాన్సలేషన్ చేస్తే 2 1s 2 2s హాఫ్. అంటే ఒక్కరికి హాఫ్ వచ్చిందా లేదా? ఇక్కడ 2 గ్లాసెస్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నట్టు. అంటే ఒక్కరు హాఫ్ 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 అంటే 4 హాఫ్స్ అంటే ఇది 2 గ్లాసెస్. ఎంతమంది తింటున్నారు? 4 మెంబర్స్. ఇదేమో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఇదేమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. క్యాన్సిల్ చేసి ఇది ఇక్కడ కూడా అంతే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తాం. అర్థమయ్యిందా? సో మీరు ఇది అన్గ్రూప్డ్ డేటా అన్నట్టు ఫార్ములా. సో మీన్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది క్లియర్ ఉందా? కొంచెం స్టాప్. సో నౌ మోడ్ మీన్స్ వాట్? ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఫర్ గివెన్ అబ్జర్వేషన్స్. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ మీన్స్ maximum times or more times. Occurring means coming. So అంటే that means what? More times coming value for a given observation means maximum times वो कौन सा वैल्यू ज़्यादा टाइम्स आता. ఓకే, ఓ వాల్యూకు हम మోడ్ बोलते. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది మీకు చెప్పినా కదా, మీ హాస్టల్లో ఏ పేస్ట్ ఎక్కువ వాడతారు అంటే అందరు ఏం చెప్పారు? కోల్గేట్ చెప్పారు. అంటే ఎక్కువ సార్లు మనం కోల్గేట్ వాడుతున్నాము. అంటే కోల్గేట్ అనేది కోల్గేట్ అని చాలా సార్లు వస్తుంది. సో కాబట్టి కోల్గేట్ అనేది మీకు పేస్ట్లలో మోడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈజ్ దిస్ క్లియర్? మోడ్ అంటే గుర్తుపెట్టుకోండి, మోడ్ ఉంది కదా, దీనికి జస్ట్ సింపుల్గా మోర్ అని గుర్తుపెట్టుకోండి. డి తీసేసి ఆర్ పెట్టండి. అంటే మోర్ టైమ్స్ రావడం, దాన్ని మోడ్ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ దిస్. అంటే మోడ్ ఇప్పుడు ఇందులో ఏది నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది చూడండి. 3 9 4 5 ఏది ఎక్కువ ఉంది సార్లు? 3 ఎక్కువ సార్లు వచ్చింది చూడండి. 1 2 3 అంటే 3 అనేది మోడ్ ఎక్కువ సార్లు వచ్చింది. మ్యాక్సిమం టైమ్స్ వచ్చింది. మిగతా వాడితో కంపేర్ చేస్తే మ్యాక్సిమం టైమ్స్ వచ్చింది, ఇది మోడ్. ఓకే, ఇంకొక డెఫినేషన్కి వస్తే ద గివెన్ డేటా మే ఆర్ మే నాట్ కంటైన్ మోడ్. అంటే ఒకసారి ఆ డేటాలో అంటే ఇచ్చిన నెంబర్స్లలో మోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏ డేటా కెన్ హ్యావ్ మోర్ దాన్ 1 మోడ్. అంటే ఒక డేటాలో ఒక మోడ్ కంటే కూడా ఎక్కువ మోడ్స్ కూడా ఉండొచ్చు. అంటే 3 2 times 6. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక 3 2 times వచ్చింది, 9 కూడా 2 times వచ్చింది అనుకోండి, అప్పుడు 3 అవుతుంది, 9 అవుతుంది. అర్థమైందా? ఓకే, ఫైండ్ ద మోడ్ ఆఫ్. ఇక్కడ అంటే 6 ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి 6. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటున్నా, 1 2 3 4 5. ఇక్కడ మోడ్ ఏంటి చెప్పండి?
1 2 3 4 0 ఏది ఎక్కువ సార్లు రావాలి, అన్ని సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. మోడ్ అంటే ఏంటిది, ఎక్కువ సార్లు రావాలి. మరి 1 ఎక్కువ సార్లు వచ్చిందా మిగతా దానికంటే? రాలేదు. 2 వచ్చిందా, 3 వచ్చిందా, 4 ఏది రాలేదు, అన్ని సమానం ఈక్వల్ టైమ్స్ వచ్చింది కాబట్టి నో మోడ్. మాక్సిమం రావాలి. నీకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటేనే ఇక్కడ హైట్ ఉన్నట్టు. ఇక్కడ హైట్ ఉన్నోడు ఎక్కువ ఉన్నోడు అంటున్నాం, ఈక్వల్ ఉన్నోడు కాదు. అంటే మీరు మాక్సిమం కావాలంటే మీకన్నా తక్కువ ఉన్నోళ్ళు ఒక్కరని ఉండాలి, ఎవ్వరు లేరు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడు, 1 2 3 4 5 1 2 3 4. ఇక్కడ మోడ్ చెప్పండి. 1 2 3 4 ఇవన్నీ కూడా 2 సార్లు, అంటే ఇంకొకరికంటే ఎక్కువ సార్లు వచ్చినాయి కదా, అన్నీ కూడా మాక్సిమం టైమ్స్ వచ్చినాయి. 1 2 3 4 అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం లేదు, 1 అనేది 5 కంటే ఎక్కువ సార్లు ఉంది, 2 అనేది 3 అనేది. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆల్? సో 1 2 3 4 టైమ్స్ 6 వచ్చింది. ఇక్కడ 3 చూడు, 1 2 3 టైమ్సే వచ్చింది. ఇది మాక్సిమం టైమ్స్ కాదు. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఆర్ యూ గెటింగ్ ఎనీ డౌట్? సో మోడ్ అంటే ఏంటంటే జాదా టైమ్స్ జాదా టైమ్స్, అందరికంటే జాదా టైమ్స్ రావాలి. ఇక్కడ 1 2 3 4 అనేటిది ఎక్కువ సార్లు, 2 సార్లు వచ్చింది, 5 కంటే ఎక్కువ సార్లు వచ్చింది. ఇక్కడ చూడండి 3 అనేది 3 సార్లు వచ్చింది, కానీ 6 అనేది ఎక్కువ సార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. కాబట్టి 6 అనేది మోడ్ అంటే ఏంది, మాక్సిమం టైం ఉన్నోళ్ళు. మాక్సిమం టైమ్స్ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మోడే. మాక్సిమం టైం ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్. అవి ఎన్ని అని ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో రైట్ ద మోడ్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టైమ్. ఓకే, సరే, ఇది చెప్తాను ఫస్ట్. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఇది ఇది అన్గ్రూప్ డేటా. అంటే మనకు ఒక టేబుల్ వేసి ఇట్లా క్లాస్ ఇంటర్వెల్స్ లేవు. అర్థమవుతుందా? క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటే దాన్ని గ్రూప్ డేటా అంటాం. ఇదేం క్లాస్ ఇంటర్వెల్స్ లేదు కాబట్టి ఇది మామూలుగా ఉన్నది కాబట్టి ఇలా ఉంటే మ్యాక్సిమం వాల్యూని చూసి ఇట్లా రాసేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈరోజు ఇది ఫార్ములా నేర్చుకోవాలి, ప్రాబ్లం కూడా చేయాలి మీరు. ఓకేనా? సో ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అన్నాడు. అంటే ఇక్కడ డేటా ఇచ్చిండు, CI 0 to 10 10 to 20 20 to 30 అలా ఉంది. ఒకవేళ మీరు మార్క్స్ అని గుర్తుపెట్టుకుని అనుకోండి. అర్థమవుతుందా? అంటే 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు, 10 నుంచి 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 24 మెంబర్స్ ఇలా ఉన్నారు. మనకి ఇక్కడ చూడు 3 9 అంటే ఇక్కడ 3 అనేది ఒక సింగిల్గా నెంబర్ ఉంది, కానీ ఇక్కడ ఏమంటున్నా 0 నుంచి 10 అన్నాము. అర్థమవుతుందా? 0 నుంచి 10 అంటే ఒక గ్రూప్ లా ఉంది, కానీ ఓకేనా? అంటే 0 నుంచి 10 అనేది ఎన్నిసార్లు వచ్చింది మనకు క్లాస్ ఇంటర్వెల్? 20 టైమ్స్. ఓకేనా? అంటే ఒక గ్రూప్ లాగా తీసుకుంటే దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాము. 0 to 10 అనేది ఒక గ్రూప్, 10 to 20 అనేది ఒక గ్రూప్. ఓకేనా? 20 to 30 మార్క్స్ వచ్చిన ఒక గ్రూప్. అంటే ఈ స్మాల్ గ్రూప్స్ మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అయితే సరే, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం కదా స్మాల్ గ్రూప్ ని. ఈ గ్రూప్ ఎన్నిసార్లు వచ్చింది? 20. ఇది ఎన్నిసార్లు వచ్చింది? ఇది ఎన్నిసార్లు వచ్చింది? సో ఇందులో ఏ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ సార్లు వచ్చింది? 20 to 30. 20 to 30 అంటే 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే 20 to 30 అనే మార్క్స్ గ్రూప్ ఎక్కువ ఉంది, అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? ఈజ్ దిస్ క్లియర్? ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ అంటే ఏ మార్క్స్ ఎక్కువ మందికి వచ్చింది క్వశ్చన్. कौन सा मार्क्स ज़्यादा मेंबर्स को आए हम फाइंड आउट करना. मतलब इधर 20 to 30 मार्क्स वाला ज़्यादा मेंबर्स है. समझ में आया? इसीलिए इसको पकड़ना. हमको मोर टाइम्स कौन आए वो ही होना ना, इसको पकड़ना. ऐसा पकड़ के ये 20 to 30 कितना टाइम्स आए? 40 टाइम्स. इसको हम क्या बोलते हैं? फ्रीक्वेंसी बोलते हैं. समझ में आया? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? ఆ క్లాస్ ఇంటర్వెల్ కానీ ఆ నెంబర్ కానీ ఎన్నిసార్లు వచ్చింది దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఇది 40 టైమ్స్ వచ్చింది కాబట్టి 40 అనేది ఈ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. ఇదేమో ఈ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ ఇన్నిసార్లు వచ్చింది కాబట్టి. అర్థమవుతుందా? ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎన్నిసార్లు వచ్చిందంటే ఏంది? 30 నుంచి 40 మార్క్స్ మధ్యలో ఒక 31 ఉంటే 32 32 39 వరకు ఉంటారు. వాళ్ళు అన్ని మార్క్స్ అంటే అంతవరకు ఉన్న మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే 36 ఉన్నారు అని మీనింగ్. అర్థమవుతుందా? ఈజ్ దిస్ క్లియర్? సో ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చినవి అంటే ఏ మార్క్స్ ఎక్కువ సార్లు వచ్చేది అనేది ఇందులోనే దొరుకుతుంది కదా. సో అందుకోసం దీన్ని పట్టుకుంటాం. ఇదేమో F1, దీనికన్నా బిఫోర్ ఉన్నదాన్ని మనం ఏమంటాము? F0, దీనికన్నా దాన్ని F2. అంటే ఇది 0 1 2
గాట్ ఇటా? ఇలా తీసుకోవాలి. అంటే దీనికన్నా ముందు క్లాస్ ఇంటర్వెల్ ఇది, దీని ఫ్రీక్వెన్సీ ఇది కదా, ఫ్రీక్వెన్సీ అంటే ఇది F0, ఇదేమో ఇది ఒరిజినల్ దాన్ని F1 అంటాం, ఇది F2 అంటాం. గాట్ ఇటా? సో నెక్స్ట్ ఫార్ములా రాస్తాం. ఇది ఏంది? ఇది లోయర్ బౌండరీ అంటాం, ఇదిని అప్పర్ బౌండరీ అంటాం. ఇది ఎల్, ఇది చిన్నది కదా లోయర్ బౌండరీ, ఇదేమో అప్పర్ బౌండరీ. సరే మనకి ఫార్ములాలో మనకి ఏం కావాలంటే ఎల్ కావాలి, F1 కావాలి, F0 కావాలి, హెచ్ కావాలి. F1 అంటే మీనింగ్ ఏంటంటే లోయర్ F1 అంటే ఏంటిది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. ఏ క్లాస్ అయితే మనకి ఎక్కువ సార్లు వచ్చిందో దాన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. అర్థమవుతుందా? సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత మనకి? 40. సో దాన్ని మనం F1 అంటాం. ఓకేనా? ఈజ్ దిస్ క్లియర్? మరి F0 అంటే ఏంటిది? ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ ఉందా దీనికన్నా ముందున్న ఫ్రీక్వెన్సీని మనం F0 అంటాం. గాట్ ఇటా? నెక్స్ట్ F2 అంటే ఏంటిది? సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ తర్వాత ఉన్న ఫ్రీక్వెన్సీని F2 అంటాం. గాట్ ఇటా? నెక్స్ట్ హెచ్ అంటే ఏంది? హైట్ ఆఫ్ మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ ఉంది కదా, ఇది మోడల్ క్లాస్ అంటే ఇదే. క్లాస్ ఇంటర్వెల్ అన్నా, క్లాస్ అన్నా, గ్రూప్ అన్నా ఒకటి. ఓకేనా? ఈ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది అంటే 30 - 20. దీన్ని మనం హైట్ అంటాము, సైజ్ అంటాము, లెంత్ అని కూడా అంటాం. గాట్ ఇటా? ఏదైనా దేని గ్యాప్నైనా సైజు, లెంత్ అని అంటాం. కాకపోతే మోడల్ క్లాస్ కాబట్టి ఇది అన్నిటికీ సేమే ఉంటుంది. సో ఇది తీసుకోండి. గాట్ ఇటా? ఎల్ అంటే ఏంది? లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్. అంటే ఇది. అంటే ఈ ఫార్ములా వాడితే నువ్వు గ్రూప్ డేటాలో ఏది ఎక్కువ సార్లు వచ్చింది ఫైండ్ అవుట్ చెయ్యొచ్చు. మనకేందంటే క్వశ్చన్ చూడగానే ఏ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ సార్లు వచ్చిందో చెయ్యొచ్చు. తర్వాత ఇవన్నీ F0, F1, F2 ఏవైతే ఉన్నాయో రాసుకొని ఆ ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా? ఫార్ములా ఏంటిది? L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. L అంటే ఏంటిది? 20 ప్లస్ F1 అంటే ఏంటిది? రాసుకున్నావా? ఇవన్నీ రాయాలి. దీనికి కూడా 1 మార్క్ ఉంటుందమ్మా. ఇది 40. సో మైనస్కి మైనస్. F0 అంటే ఏంటిది? 24. ఓకే, బై 2 × F1 అన్నట్టు. సో 2 × F1 అంటే ఎంత? 40. 2 × 40 అంటే మనకు 80. డైరెక్ట్ రాసిరు ఇక్కడ. మైనస్ F0 అంటే ఎంత? 24. అర్థమవుతుందా? ఈ 24 ఇది. F2 అంటే ఎంత మనకి? 36. ఓకే, ఇది ఎంత? ఇది 20. 40 ఇది ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? మనకి ఇది ప్లస్ ఉంది, ఇది ఒక పాకెట్ లాగా అన్నట్టు. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది అంటే ఈ టర్మ్ మొత్తం మనం సింప్లిఫై చేయాలి. 40లోకి వెళ్ళి 24 పోతే 16, 80లోకి వెళ్ళి 24 తీయాలి, 36 కూడా రెండింటిని తీయాలి. అర్థమవుతుందా? తీసేస్తే మనకి 20 వస్తుంది. ఓకే, ఇంటూ హెచ్. ఇది క్యాన్సలేషన్ చేసి వస్తుంది. హావ్ యూ అండర్స్టూడ్? ఈ ఫార్ములా మనం ఎందుకు వాడతాం తెలుసా? ఈ ఫార్ములా ఎందుకు వాడుతున్నాం అంటే మనకు ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ సార్లు వచ్చింది, కానీ మరి ఇందులో కూడా ఏ మార్క్స్ ఎక్కువ సార్లు వచ్చినాయి ఫైండ్ అవుట్ చేయాలి కదా, అందుకోసం ఈ ఫార్ములా వాడతాం. అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 28 వచ్చింది. అంటే 20 నుంచి 30 మార్క్స్ వచ్చిన గ్రూప్ ఎక్కువ సార్లు ఉన్నప్పటికి కూడా 28 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? హావ్ యూ అండర్స్టూడ్? సో ఈ ఫార్ములా నేర్చుకుంటారా మీరు? సో మళ్ళీ